ప్రత్యేకంగా ఆహ్వానించిన దేవుని సేవకులు మరి సైమన్ గారి వారి కుటుంబానికి ఉదయపడుతున్నారు. తోటి దైవజనులు జాషు గారికి, మే గారికి, రాయకుడు పాస్టర్ అయ్యారు పేరు రవి కుమార్ గారికి, ఇప్పుడు మీ అందరికీ మరి దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలండి. చక్కటి విషయాలు మరి దేవుని సేవకులు జాషు గారు చక్కటి విషయాలు మరి నిజంగా ఆయన మహాగణుడు, మహోన్నతుడు, అంత గొప్ప దేవుడు అయినా సరే ఏమండి మరి మనల్ని హెచ్చించాలంటే చాలా విలువైన విషయాలు. చాలామందికి మాటలు నచ్చకపోవచ్చు కానీ అవి ఒరిజినల్ దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఒక వ్యక్తి నిజంగా మాటలు చాలా బలపడ్డాం దేవుని స్తోత్రం. మరి ఇంకా వాక్యం అవసరం లేదు కానీ అయ్యగారు మనకి ఇచ్చారు కాబట్టి ఒక 20 నిమిషాలు ఏమండి కొద్ది నిమిషాలు మరి మాటలు మనం చదువుకుని తొందరగా ముగించుకుందాం. మంచిది, దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభు చూపిస్తున్నాను. కొద్ది మాటలు సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. యెహోవా మందసమును దావీదులోనికి తన యొద్దకు తెప్పింపునల్లగా గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అక్కడ వచ్చెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఇంటి వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దానిని అందరినీ ఆశీర్వదించుతున్నాడని సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంట్లో నుండి దావీదుపురమునకు ఉత్సవంతో తీసుకుని వచ్చాను. చాలండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. కనికర సంపన్నుడైన ప్రభువా, మీ దాసులు జాషువా గారు మాతో ఎన్నో విలువైన విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. ప్రత్యేకంగా మరి అదనంగా మాకు మాటలు కూడా విలుస్తున్నందుకు మీకు వందనాలు. నిలబడి దాసులు బలహీనలు మరుగుపరిచి అందరితో మాట్లాడి ఉపవాస కోడికల ద్వారా మిమ్మల్ని వర్తమానం ద్వారా బలపరిచి ఆయన మమ్మల్ని ముందుకు నడిపించమని, ప్రత్యేకంగా ఈ సంఘమును క్షేమాభివృద్ధి కలిగేసి పరిచయం దాసుల్ని ఈ సంఘమును అభివృద్ధి పరిచి ఆత్మపదము నడిపించమని యేసు నామమున అడిగి పొందుచున్నాము తండ్రి. పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలిసిన విషయమే. ఒబేదెదోము గురించి ఇక్కడ ఎక్కువ చెప్పాల్సిన సమయం లేదు, అవసరం, ఎందుకంటే అందరికీ తెలిసిన వాక్యమే. అయినప్పటికీ ప్రభు నా హృదయలో పెట్టిన 2-3 మాటలు మీకు నేను తెలియజేసి మరి దగ్గరకు అవకాశం ఇస్తాను. ఒబేదెదోము గురించి మనకు తెలుసు. దేవుని మందసము మరి ఏమంటే దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. తన మందసాన్ని దేవుని మందసాన్ని మరి తన పురంలోకి తీసుకువెళ్ళాలని ఆలోచనతో ఉన్నప్పుడు ఏమంటే మందసాన్ని మరి తీసుకువెళ్తున్న సందర్భంలో ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఏంటంటే ఇజ్రాయేల్ పద్ధతి ప్రకారం కాకుండా ఫిలిస్తీన్ల పద్ధతి ప్రకారం కొత్తబండి, ఎద్దులు, ఆవులు ఇలాంటి పశువులను వాడి మందసాన్ని, పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన దేవుడి మందసాన్ని ప్రతిష్ఠించబడి యాజకులతో కాకుండా మరి పశువుల చేత మోయించినప్పుడు ఎడ్ల కాలు జారడం, మందసం పడిపోయే పరిస్థితి రావడం, ఉద్యోగ చేయించి అవి పట్టుకోవాలని ప్రయత్నించడం, ఏమంటే వెంటనే ఉద్యోగ చనిపోవటం, తర్వాత ఏమంటే మందసాన్ని అక్కడే రోడ్డు మీద వదిలేయటం, ఎక్కడ వారు అక్కడ తప్పిపోయి పారిపోవటం, ఈ విధంగా జరిగిన సంగతులు మనకు తెలుసు. ఎందుకంటే మనసు చాలా పెద్ద సబ్జెక్టు, కానీ మనకి ఇక్కడ ఒబేదెదోము ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ 5 దినాల్లో సంఘములో ఒబేదెదోము లాంటి వారు కావాలి. ఎందుకంటే ఒబేదెదోము లాంటి వారు లేకపోతే దేవుని పరిచయం జరగడం చాలా చాలా కష్టం. ఎందుకంటే సంఘము దీవించబడాలన్నా, సంఘం విస్తరించాలన్నా సేవకుడికి సహకారులు, ఏమని దేవునికి పరిచారకులు కూడా కావాలి. అయితే ఈ ఒబేదెదోము అంతవరకు అది దావీదు తీసుకెళ్ళాలి తన పురంలోకి మందసాన్ని, ఏమండి తీసుకెళ్ళాలి. కానీ దావీదు చేసిన పొరపాటు, ఎందుకంటే అతడు అన్నీ తెలిసిన వ్యక్తి. దావీదుకి మనం ఏం చెప్పక్కర్లేదు, దావీదు కూడా ఎవరేం చెప్పక్కర్లేదు. ధర్మశాస్త్రం అంతా ఓడి పడవలసిన వ్యక్తే దావీదు. కానీ దావీదు ఏమండి మరి ఫిలిస్తీన్ల పద్ధతి ఏంటంటే బండి కట్టి మందసాన్ని పంపారు. ఆ పద్ధతి ప్రకారమే చేశాడు. కానీ ఇది పరిశుద్ధమైనది, ప్రతిష్ఠించబడినది, దీన్ని ఇలాగే తీసుకెళ్లాలనే విధానం మరి ఎందుకో మొత్తం మీద ఒక్కోసారి ఏమంటే పొరపాటు జరిగింది. తద్వారా దేవుడే క్షమించలేదు. కానీ వెంటనే అక్కడ ఆ మందసం స్లిప్ అవటం, పడిపోవటం, ఏమంటే మందసం అక్కడే ఉండిపోవటం, అందరూ కూడా అక్కడి నుంచి ఆ వ్యక్తి చెడిపోగానే భయపడి పారిపోవడం, దావీదుతో సహా
దేవుడి స్తోత్రం. అయితే ఇక్కడ మనకు అవసరం ఈ పాయింట్ మందస్సం గురించి మనకు చాలా డీప్స్ చేయడం అంత అవసరం లేదు, కానీ ఉపయోగం మనకు అవసరం వ్యక్తి రాదు. దేవుడికి స్తోత్రం చూడగలిగితే దేవుడికి మహిమ కలుగునుగా. అసలు ఎవరి ఉపయోగం ఏమంటే మందస్సాన్ని 40 సంవత్సరాలు సరిగా పట్టించుకోలేదు ఎవరు కూడా, సౌలు రాజుతో సహా. కానీ దేవుడి పరిచర్యను దేవుని పద్ధతులలో నిర్ణయించిన ప్రకారం చేయకపోతే దేవుడు ఎవరినైనా క్షమించడు. అక్కడ పాస్టర్ గారినైనా అదే మందిరానికి వచ్చి ఒక విశ్వాస అయినా ఏమంటే నచ్చినట్టుగా సేవ చేసిన కుదరదు, నచ్చినట్టుగా భక్తి చేసిన విశ్వాసం కూడా కోరుకోడు. ఆమె హల్లెలూయా. ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే మనకు నచ్చినట్టుగా సేవ, మనం నచ్చినట్టుగా భక్తి చేయడానికి మనవారు మనం కాదు. మనం ఎవరు అంటే ఆయన వారు. మనల్ని ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి విలువ పెట్టి కొనబడిన మనల్ని ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన నచ్చినట్టుగానే బ్రతకాలి, ఆయన నచ్చినట్టుగానే సేవ చేయాలి, ఆయన నచ్చినట్టుగానే మనం భక్తిని కొనసాగించాలి. దేవుడి స్తోత్రం. అయితే ఇప్పుడు మరి ఈ యొక్క మందస్సు నడి రోడ్డు మీద ఉండిపోయింది, ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. అటువంటి సమయంలో ఏమండి మందస్సు ఎవరింట్లో తీసుకెళ్ళి పెట్టారంటే 3 నెలలు గిత్తీయుడకు ఓబేదెదోము ఇంట్లో పెట్టారు. దేవుడికి స్తోత్రం. ఇక్కడే మనం తెలుసుకోవాలి, ఈ గిత్తీయుడు ఎవరయ్యా అంటే గాతు పట్టణం సంబంధించిన వ్యక్తి. దేవుడి స్తోత్రం. ఈ గాతు పట్టణం ఎవరిదంటే ఫిలిష్తీయుడైన గొలియాతు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ గాతు వాడైన ఏమండి మరి గిత్తీయుడైన ఈ ఓబేదెదోము అంటే ఒక ప్యూర్ అన్యుడు. దేవుడి స్తోత్రం. ఏమండి ఒక అన్యుడు దేవుని చేత ఆకర్షించబడ్డాడు. ఒక అన్యుడు దేవుని చేత ఆకర్షించబడ్డాడు. మరి ఏంటంటే ఓబేదెదోము మందస్సం అంటే ప్రతిష్ఠించబడి యాజకులు అడావిడి ఏమంటే బోల్డ్ కార్యక్రమాలు ఉంటాయి. మందస్సం అంటే మామూలుగా కాదు. మరి ఏంటంటే ఏమో, ఎందుకంటే ఆ టైంలో ఎవరు లేరు. ఆయన ఆ అన్యుడే మరి ఓకే అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏమంటే ఈ అంత్య దినాల్లో కూడా ఏమంటే ఎవరెవరో కాదు, ప్రభు ఎవరిని కోరుకున్నాడంటే అన్యులే కోరుకున్నాడు. ఏమండి ఇంతవరకు ఎవరైతే మాకు కాదని ఎవరైతే దూరం జరిగిపోతున్నారో వారి ద్వారానే ఇప్పుడు సేవ జరుగుతుంది, పరిచయం జరుగుతుంది, సువార్త దండయాత్రలు జరుగుతున్నాయి, గ్రామాలు కూడా కదిలించబడుతున్నాయి. దేవునికి స్తోత్ర. ఈ ఓబేదెదోము దేవుని చేత ఆకర్షించబడ్డాడు మొట్టమొదట. ఎందుకంటే మనకి ఇవ్వని సమయంలో చెప్పను, నేను కట్ చేసి ఉన్నాను. ఓబేదెదోము దేవుని చేత, దేవుని కార్యాల చేత, దేవుని యొక్క ఆత్మ చేత ఆకర్షించబడే వ్యక్తే ఈ యొక్క ఓబేద్. ఇది ఓబేద్ ఇందులో 2 పేర్లు ఉంటాయి. ఓబేదెదోము అంటారు. ఓబేద్ అనగా దేవుడిని సరైన రీతిగా గణపరిచేవాడు. దేవుని స్తోత్రం. ఏంటంటే ఓబేద్ అనే మాటకు అర్థం ఏంటంటే చాలా ఉంటాయి. నేను చూసిన దాంట్లో మాత్రం దేవుని సరైన రీతిలో గణపరిచేవాడే ఓబేద్. మరి ఇంకో ముఖ్యం ఏంటంటే ఎదోము అంటే ఎర్రనివాడు. దేవుని స్తోత్రం. ఎరుపు నలుపు మనకి ఎందుకు కానీ ముందు మనకు అవసరం ఏంటంటే ఓబేద్ అంటే దేవుని సరైన రీతిలో గణపరచాలి. మరి దేవుడి మందస్సం అందరూ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈరింట్లో ఎందుకు పెట్టారంటే చూడండి, ఈయన గిలాదు ఎవరినైనా గిత్తీయుడు అనగా గాతు పట్టణం సంబంధించిన గొలియాతు ఆలోచించిన ఫిలిష్తీయుడైనా సరే, ఒక అన్యుడైనా సరే చూడండి, ఒక అన్యుని ఇంట్లోకి వెళ్ళడానికి యేసేకి ఇష్టమైపోయింది. దేవుని స్తోత్రం. అన్యులేంటి ప్రపంచంలో ప్రజలు 2 రకాలు, అన్యులు ధన్యులు. అన్యులంటే దేవుని ఎరగిన వారు, ధన్యులంటే ప్రభుని తెలియదు. మరి మనం అన్యులుగా ఉన్నావా, ధన్యులుగా ఉన్నావా, లేకపోతే అది 50-50గా ఉన్నావా? అట్లాంటి సెట్టింగ్లు కుదరవు. దేవుని స్తోత్రం. మనందరూ ధన్యులుగా ఉండాలని, మనందరూ ఇప్పుడు హైగా చెప్పారు వాక్యం, మనందరూ హెచ్చించబడాలని ప్రభు మనల్ని వినయంగా ఉన్నాడు కోరుకున్నాడు. ఆయన నొత్తున్నారు కోరుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి ఓబేదెదోము మొదట దేవుని చేత ఏమండి ఆకర్షించబడే వ్యక్తి. దేవుని స్తోత్రం. ఎట్లా ఆకర్షించబడ్డాడు ఈయన అంటే ఫిలిష్తీయులకి ఏం జరుగుతుందో మందస్సు ఉంటే తెలుసుకున్నాడు. ఇజ్రాయెల్లో కూడా తేడా పడకుంటే మందస్సు పెట్టాలి. చనిపోతారు, చనిపోవట్లేదండి. ఈ మందస్సం అంటే ఏంటంటే ఒక తోముకర చెక్క పెట్టి ఇందులో 10 ఆజ్ఞలు 2 రాజమాలకు ఉంటాయి, 10 ఆజ్ఞలు ఉంటాయి. చిగురించిన ఆహారం కర్ర మందస్సం, చిగురించిన ఆహారం కర్ర మన్నాగల బంగారు పాలక. ఏమంటే ఈ మందస్సు వారి యొక్క సెంటిమెంట్, వారి యొక్క ధైర్యం ఏంటంటే మందస్సును పట్టుకెళ్ళి ఇందులో జయించేవారు. ఏమంటే మందస్సును పట్టుకెళ్ళిన ఒకసారి ఏమైపోయారు ఇజ్రాయేలీలో? ఓడిపోలేదండి, ఓడిపోయారు. ఇప్పుడు మందస్సు మీద కాదు,
దేవుడి మీద. దేవుడి స్తోత్రం. మరి కొత్త నిబంధన మందస్థాలను పెట్టి లేవు కదండి అయ్య గారు. ఏంటంటే మందస్థం అనగా దేవుని సన్నిధి, మందస్థం అనగా దేవుని ప్రత్యక్షత, మందస్థం అంటే యేసు ప్రభువు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మొదట షార్ట్ కట్ చెప్తాను. మందస్థం వాళ్ళు వదిలివేసినప్పుడు, నడురోడ్డు మీద పోయినప్పుడు దావీదు దానికి పూర్తి బాధ్యత వహించవలసారు, కానీ దావీదు పారిపోయాడు. ఎందుకంటే దావీదు దేవుడి దగ్గర విచారణ చేసే క్యాండిడేట్. మరి ఏమైందో మాకు తెలియదు. ఇప్పుడు మందసం ఎట్లా తీసుకెళ్లాలని శతాధిపతుల దగ్గర, మనుషుల దగ్గర సలహా అడిగితే వాళ్ళు ఏమైనా కొంచెం కరెక్ట్గా చెప్పాలి కదండి. రాజుగారు తనంటే పల్లవాలన్నట్టుంది. తీరాపతి ఒక వ్యక్తి పోయాడు, మందుస్తున్నాడు అవసరము. ఇప్పుడు మనం తప్పు చేస్తే ఇంతకీ ఎవరిని అంటారండి? దేవుణ్ణి అంటారు. అవునా కదండి? ఎందుకు ఇలా జరిగింది అంటారంటారండి. చేసిన పొరపాటు మనుషులైనా వచ్చి అప్పగింది ఎవరికంటే దేవుడికే. కానీ దావీదు వదిలినప్పుడు ఈ ఓబేదేదోము ఏమండి ఆకర్షించబడ్డాడు. ఎవరింట్లో పెట్టాలంటే ఈయన ఎందుకు ఒక ద్వారపాలకుడు, సాధారణమైన వ్యక్తి కనవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఓబేదేదోము చూడండి, దేవుని సన్నిధిలో కనపరిచేవాడినట్టుగానే ఈయన దేవుని చేత ఎలా ఆకర్షించబడ్డాడంటే మందసం తేడాగా ఎవరున్నా అని దెబ్బకొట్టేస్తాడు. చివరికి మందసం ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఉన్నా సరే వాళ్ళు తేడా కొంటే మందసం వాళ్ళు ఏమైపోతారంటండి? చచ్చిపోతారు. అంటే ఈయన ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈయనే ఘనమైన దేవుడు, ఈయనలో ఏ భేదం లేదు, ఎవరినైనా ఒకేలా ప్రేమిస్తున్నాడని ఈయన ఎన్నో సంవత్సరాలుగా ఇజ్రాయెల్ ప్రజల్ని ఫిలిస్తీన్ చూస్తూ ఉన్న ఒక వ్యక్తి. దేవుని స్తోత్రం. కాబట్టి మందసము దేవుడు చేత ఆకర్షించబట్టింది కాదు. మొదటి పాయింట్, దేవుడు కూడా ఈ ఇంట్లో రావడానికి ఏమేటండి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఏమండి ఆయన కన్నులే కావాలి. ఆయన కన్నులు ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఏ ఒక్క ఆత్మ కూడా విడిచిపెట్టడానికి ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటిగా ఈయన అన్ని తెలిసిన ఆకర్షించబడ్డాడు దేవుని చేత. చూడలేములారా, మరి మొదటి మాట ఏంటంటే ఈయన దేవుని చేత ఆకర్షించబడ్డాడు. మరి మనము దేవుని చేత ఆకర్షించబడుతున్నామా? ఎప్పుడు మనమే ఎవరో ఆకర్షించాలి, మనల్ని ఎవరో ఆకర్షించాలి కోరుకుంటున్నాం, కానీ అసలు దేవుడికి మన ఇష్టంలో అవుతున్నామా? దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడా? మందిరానికి పోతున్నాం కానీ దేవుడు మనకి ఏదైనా బాధ్యత అప్పగించాలనో, దేవుడు ఏదైనా మనకు ఒక పని ఇవ్వాలనో, దేవుడు మనకు ఒక తలాంత ఇవ్వాలనో అసలు మన గురించి ఆలోచిస్తున్నాడా అనే ఒక స్వభావము, ఒక ఆలోచన విధానం మనం కలిగి ఉందుము గాక. కాబట్టి మొదటగా ఒబేదేదోములా మనం కూడా దేవుని చేత ఆకర్షించబడి బ్రతుకుదుము గాక. కాబట్టి అందులైనా సరే ఆ దీంట్లో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ సిచ్యువేషన్ లో ఒబేదేదోమును దేవుడు యాక్సెప్ట్ అంగీకరించాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు మనం ఎంత సరే మనం ఫిలిస్తీనుమా, మోయాబీయులమా, అయితే అన్యులమా, విగ్రహాధికులమా, మన బ్యాక్గ్రౌండ్ ఎంత బ్యాడ్గా ఉన్నా సరే దేవుడి సమయం వచ్చినప్పుడు ఎవరైనా వాడుకోడండి. ఇప్పుడు మరి పిలుస్తున్నటువంటి ఈ వ్యక్తిని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం దేవుడి బిడ్డల మీద మన జీవితాల్లో కూడా దేవుడు ఉపయోగించుకోడంటారా, నన్ను వాడుకుంటాడంటారా? నేను పలానా ఎంత పాపని యేసయ్య క్షమించేస్తాడు, కడిగి పడేస్తాడు, నీ హృదయాన్ని కోరుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ఎన్నాళ్ళు నేను పాపం చేస్తున్నాను పారిపోతా ఉంటావు. రాయేసు దగ్గరికి నిన్ను ప్రభు పట్టుకోబోతున్నాడు, వాడుకోబోతున్నాడు, నీటిగా రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. వచ్చేసాడు. ఇక్కడ 3 నెలలు ఉన్నాడు. అని 3 నెలలు ఆ ఇంట్లో ఉన్నందుకు ఇంటా బయట దీవించి పడిపోయాడు. చెప్పి ఈ దీవెనే పట్టుకున్నాం, కానీ అసలు ఈ దీవెన రావడానికి ఒబేదేదోము క్వాలిటీ మనం చూడలేదు. దేవుడి స్తోత్రం. దేవుని సరైన రీతిలో నువ్వు కనపరచగలిగితే, సరైన భక్తిని చేయగలిగితే, సరైన రీతిలో నువ్వు ప్రభువులో ఉండగలిగితే కనుక దేవుడు ఒబేదేదోము ఇంట్లోనే కాదు నీ ఇంట్లో ఉంటాడు. 3 నెలలు కాదు, 3 గంటలు ఉన్నా సరే నీ స్థితిగతులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన హృదయం అడుగు పెడితే చాలండి, మన స్థితిగతులు మార్చను. ఇప్పుడు ఈ మధ్య ప్రపంచం అంతా పాట పోతుంది కదండి. ఆయన ఏమైనా చేయగలదు. కథ మొత్తం ఏం చేస్తాడంటే మొత్తం మార్చిపడేస్తాడండి. నీ కథ చెప్పేసి ఆయన కథ రాస్తాడు. దేవుని స్తోత్రం. ఏమన్నా నీ పేరు తుడిపేసి అక్కడ ఎవరి పేర్లు ఉంటే ప్రతిదాని చోట యేసు క్రీస్తు ప్రభు రక్షకుడు మహిమ. దేవుని స్తోత్రం. కాబట్టి మనకి ఇప్పుడు ఒబేదేదోము కథ ఇక్కడ మారలేదండి. చెప్పండి, కారణం అంటే పాట పాడితే మారలేదండి. సరైన రీతిలో
దేవుని కనపరిచాడు, సరైన రీతిలో దేవుని వెంబడించాడు. ఏమంటే నిలబడి అన్ని చూస్తున్న ఈయన దేవుడిని కోరుకున్నాడు. మొదట దేవుని చేత ఆకర్షించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మందిరానికి వస్తున్న మనము ఈ విధముగా దేవునికి, సేవకునికి, పరిచయకి ఉపయోగకరముగా ఉందుముగాక. నెంబర్ 1. రెండోది, ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడండి. ఏమండి, నడి రోడ్డు మీద మనసు ఉంది. ఆ వ్యక్తి చనిపోయాడు. చాలా మంది భయపడిపోయారు, కానీ ఈయన మాత్రం ఆ యొక్క మందస్థాన్ని ఇంట్లో పెడతారంటే, నాకు పని ఉంది, నేను బయటకు వెళ్ళాలని, ఫోన్ వచ్చిందని పారిపోలేదు ఆయన. ఆ మందస్థాన్ని చేర్చుకోవటానికి ముందుకు వచ్చాడు. చెప్పడం దేవుని స్తోత్రం చెబుదా. ఈ రోజున అందరిలా కాదు మనం. దేవుడి మందిరంలో, దేవుడి పరిచయంలో, దేవుడి పనులు ఎలా ఉంటారంటే, ఎవరిని అక్కడ సహకరించకపోయినా, ఎవరు ఎలా రకరకాల సాకులు చెప్పినా, నువ్వు నేను మాత్రమే ఉండాలంటే, ఈ ఉభయదిదములాగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడి కొరకు ఎలా ఉండాలంటే ముందుకు వచ్చేలా ఉండాలి. ముందుకు వచ్చే సరిపోతా, ముందుకు వచ్చేలాగా పెద్ద విగ్రహంలో నిలబడితే కాదు. ముందుకు వచ్చి మనం ఏం చేయాలంటే, ముందుకు వచ్చిన మనము చూడండి, ఆయన చేర్చుకోవాలి. చేర్చుకున్న మనము ఆయనకు పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకటేమో ఆకర్షించబడాలి, రెండోదేమో మరి అక్కడ ఎవ్వరు లేరు అక్కడ, కానీ మందసం కొరకు ఏమండి ముందుకు వచ్చాడు, చేర్చుకున్నాడు. తర్వాత అండి మరి ఆ మందసం కొరకు చేయవలసిన సకల పరిచర్యలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎలా ఉంటుందో దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ద్వారా కదిలించబడాలి. మనం ఉపేదేవి మన ముందు ఉపేదేవి ఒక రోజు మన మీద నేల స్థాపన చేయకుండా ఉండాలంటే దేవుని చేత ఆకర్షించబడి రోజు బ్రతకాలి. ఏమండి, రెండోది ఏంటంటే దేవుని కొరకు ముందుకు రావాలి, యేసయ్యను చేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన చేయాల్సినంత పరిచర్య. చాలా మంది మందిరానికి వస్తారండి, కానీ వస్తారంటే ఏ రోజు ఒక సాప్ మాడతాడండి, ఏ రోజు ఒక ఫ్యాన్ కొడరండి. ఇప్పుడు అయ్యగారు మొత్తం క్లీన్ చేసి రెడీ చేసి పెడతారు. మనకి ఇంత హాయిగా ఉన్నాయంటే జెర్మీ గారి చేతిలో ఫ్యాన్ మీద పడ్డాయి. దేవుడికి స్తోత్రం. అనేక మంది ఉభయదేములు ఈ సంఘం నడిపించబడుతుంది కాక. దేవుడికి స్తోత్రం. రెండవది, ఇప్పుడు ఉభయదేదోము ఇక్కడ ఒక మాట, ఉభయదేదోము ఉభయదేదం అన్నాం, కానీ ఇప్పుడు మందస్సు వచ్చిందంటే ఎంత పని ఉంటుందని ఇంట్లోని. ఇంతకీ ద్వారపాలకుడు ఏదో పని చేసుకుని డ్యూటీ చేసుకొస్తా పోతా ఉండేవాడు. ఫ్యామిలీ వేడి చేస్తా, శుభ్రంగా తింటా, శుభ్రంగా టైం పడుకుని టైం లేసి ఆడుకోణాలు చేసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మందస్సు వీళ్ళు ఇంట్లో వచ్చిందంటే ఎంత గొడవ ఉంటుంది. మాస్టర్ గారు మన ఇంటికి ఎంత ఖర్చు ఉంటుంది. మాస్టర్ గారు రాగానే ప్రైజ్గా చెప్పాలి, కష్టం. వచ్చిన దాన్ని కూర్చోబెట్టాలి, ఫ్యాన్ వేయాలి, కరెంటు బిల్లు, వెళ్ళినాక ఆయన దగ్గర నిలబడాలి, కాలు చేతులు అవుతాయి. ఏమన్నా మంజీలు అడగాలి, మజ్జిగ అడగాలి, పానకాలు అడగాలి, అన్నీ ఇవ్వాలి, సకల మర్యాదలు చేయాలి. అయ్యో భోజనం చేస్తానప్పుడు కూడా వేడి 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 వేడిగా భోజనం పెట్టాలి. అదే ఒక దైవజనుడు వస్తేనే ఎన్నో మర్యాదలు చేయాలి కదా. అతి పరిశుద్ధమైన మందస్సు మన ఇంట్లో ఉంటే మనం ఎంత పొడిలు ఏమండి ఇలా ప్రతిష్ఠితమైన వాళ్ళ ఏమండి భార్యాభర్తలు ఇక్కడ మొదటి వృత్తాంతాలు చదవద్దు, కానీ 13:14 ఉంటుంది. మందస్సము ఉపేదేది ఇంటిలోను అతని కుటుంబం ఎంత కూడా ఉందని రాశారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి మందస్సు అంటే. భార్యాభర్తలు చాలా దూరంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు రూల్స్ ప్రకారం చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా సరే పరిశుద్ధత చాలా అవసరం. ఆనాడైనా ఈనాడైనా, అది కొత్త పాత ఇంకో ఏ నిబంధన సరే పరిశుద్ధతను మించిన మెడిసిన్ లేదు క్రైస్తవులు. దేవుని స్తోత్రం. కాబట్టి పరిశుద్ధతనే మెడిసిన్ లేకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతాం. హల్లెలూయా. చూడండి, వీళ్ళు యాజకులు కాకపోయినా సామాన్య ప్రజలైనా ఏమండి, ఎందుకు వీళ్ళకి ఎవరికి ఏమండి జస్ట్ పడిపోయి మందస్సాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడే పోయి చనిపోయాడు కదా. ప్రతిష్ఠించబడిన అభిషేకించబడిన వ్యక్తి, కానీ ఏమన్నా అభిషేకాలు ఇలాంటి ఏమన్నా ఏమీ లేవు. సాధారణ వీళ్ళ ఇంట్లో ఎలా ఉన్నాడయ్యా అంటే, నేను అంటాను ఉభయదేదం భార్యకి కుటుంబానికి మనం మార్కులు వేయాలి. దేవుని స్తోత్రం. ఏం మాట్లాడలేదు ఎవరిని నిద్ర చేస్తున్నా. దేవుని స్తోత్రం. ఈ రోజున ఒకరు ప్రభువు నమ్ముకుంటే పర్లేదు, కుటుంబం అంతా ప్రభువు నమ్ముకుంటే పర్లేదు, కానీ కుటుంబంలో ఏ ఒక్కరైనా నమ్ముకుంటే మిగతా నమ్ముకోకపోతే ఎలా ఉంటుందంటే ఆ ఇల్లు దాని పేరు మీరు పెట్టుకోండి, చాలా నరకంగా ఉంటుంది. వెళ్ళిపోతాం, పట్టించుకోవట్లేదని ఉంటుందా ఉండదు అక్కడ. సరే, ఇక్కడ ఒబేదేదేమో ఒక్కడే యాక్సెప్ట్ చేశాడు, కానీ దానికి ఫ్యామిలీ అంతా సహకరించారు. దేవునికి స్తోత్రం. ఇంటి సహకారం మనందరూ, సేవకుల కుటుంబంలో సేవకురాలే సహకరించాలి. విశ్వాస కుటుంబంలో ఒకరు రక్షణ పొందితే మిగతా వారందరూ సహకరిస్తేనే ఆ భక్తి ఆ బండి ముందుకి సాగుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం మూడో మార్క్ దేనికి వేయాలంటే ఒబేదేదోము కుటుంబానికి భార్య బిడ్డలు కూడా మనం మార్కులు వేయాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏంటంటే ఎలా పడుతుంది, ఇదివరకులాగా
ఇదివరకులాగా గొడవలు గోత్రాలు సమస్యలు ఉంటే కుదరదు, సైలెంట్ గా ఉండాలి, నోటి కొంచెం బూతులు తిట్టకూడదు, జాగ్రత్త. ఎందుకంటే మందు సైలెంట్ లో ఉంది. ఇదివరకులాగా తేడాపడగా ఉండకూడదు, ఇదివరకులాగా జోకులు వేసుకోకూడదు, ఇదివరకులాగా అల్లసిల్లగా ఉండకూడదు. మొత్తం కథ మొత్తం మార్చిపోతున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అయ్యో చెప్పినట్టుగా ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు వస్తే మరి అలా కుదరదు, చాలా వినయంగా ఉండాలి, చాలా విధేయతగా ఉండాలి, చాలా పద్ధతిగా. ఎందుకంటే చూడండి, ఇక్కడి నుంచి ఎవరు వస్తారండి? మందసం ఉంటే యాజకులు వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు, యాజకులు వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు. దేవుడికి స్తోత్రం. దానికి చేయాల్సిన పనులు బోల్డ్ ఉంటాయి, ప్రాసెస్లు బోల్డ్ ఉంటాయి. అంటే ఒకటి పరిశుద్ధత ఎంత అవసరమో, రెండోది ఆ మందసం ఉంటే ఇదివరకులా మాట్లాడకూడదంటే సమర్పణ ఎంత అవసరమో, మూడవది ఇప్పుడు యాజకులు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మందసం ఉందంటే దాని కార్యక్రమాలు ఉన్నాయి, బోల్డ్ ఉంటాయి. అంటే ఖర్చు కూడా పెరుగుతాయి పెరగదండి? మాట్లాడలేదు, ఖర్చు అనేవి కాదు, కలుగు చేస్తండి. దేవుడికి స్తోత్రం. ఏమండి ఇన్ని ఆ కుటుంబం ఒకేసారి ఆ కుటుంబంలోకి ఏమండి సమర్పణ ఎంటర్ అయిపోయింది, తర్వాత సమర్పణ అయిపోయింది, తర్వాత వినయం ఎంటర్ అయిపోయింది, తర్వాత ఖర్చు కూడా ఎంటర్ అయిపోయింది. ఎన్ని భరిస్తారు? అవి ప్రతిష్ఠించబడిన కుటుంబం కాదు. ఏమండి ఒక అన్యుడిగా మనం ప్రభు మనం తెలియజేస్తాం. కాబట్టి అయినా సరే యేసయ్య రాగానే ఏమంటే ఒక వ్యక్తి ఇల్లు ఎలా మారిపోయిందో ఈ రోజున మనం కూడా ఆ విధముగా ఉండుముగాక. ఈ రోజున ఏమండి ఒక అన్యుడు సవాల్ విసురుతుందట, మేము అన్యులమై ఉండి మందసాన్ని పెట్టుకున్నా మీరందరూ ఏం చేస్తారు రా బాబు అని. ఒకవేళ అక్కడైనా మైకెట్ అడిగితే ఎంత బరువు పోతుందండి? దేవుడి స్తోత్రం. దేవుడి గమనించండి. మనం ముగించడం సిద్ధంలో దగ్గరలో ఉన్న మూడో పాయింట్ ఏంటంటే ఒబేదెదోము కుటుంబం వల్లే మనము కూడా కుటుంబీకులు అందరం కూడా కుటుంబంలో ఒకరొకరు సహకరించుకోవాలి. తర్వాత సంఘములో కూడా దేవునికి సేవకునికి పరిచర్యకి మనం సహకారులుగా ఉందుముగాక. అందుకే యాజకులు వస్తూ వెళ్తున్నారు. మందసం ఉంటే బోల్డ్ ప్రాసెస్లు ఖర్చు విధానాలు ఉంటాయి. అయినా సరే ఈయన చిన్న ఉద్యోగస్తులు అయినా సరే గమనించుకుంటున్నారా, దేవుడికి అనకాట్లేదు. మనం దేవుని కోసం ఎంత ధైర్యంగా ముందుకెళ్తాం అన్ని విషయాల్లో. దేవుడు అన్ని అడుగులు వేసుకుంటూ మన గృహంలో నివసించి మనల్ని ఆశీర్వదించను గాక. మూడో మాట. ఇక నాలుగో చూస్తే ఏమండి ఇంకొక నాలుగో మాట, చాలా విషయాలు అయ్యే సమయం లేదు కాబట్టి ఆ రోజుల్లో లేవీకి ముగ్గురు కొడుకులు, కహాతీయులు, ఎరారీలు, మెరారీలు ముగ్గురు ఉంటారు. అందులో ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. ఏమంటే కహాతీయులు ఉన్నారండి, అన్ని పనుల కన్నా అతి పరిశుద్ధ పనులు చేసేవారు. కానీ ఎందుకో దేవుడు ఇక్కడ ఈ అన్యుడికి అవకాశం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో కూడా ఏమండి అసలు ఈ మన కష్టం మన దగ్గర ఉండకూడదు. ఆయన యూదులకి పెద్ద పెద్ద దగ్గర ఉండవలసిన, ఇజ్రాయెల్ దగ్గర ఉండవలసిన దేవుడు ఈ రోజున ఈ మారుమూల గ్రామాల్లో విగ్రహాధికులుగా ఆయన ఒకప్పుడు రకరకాలుగా అసహించుకుని ఉదయకాల సువార్త అంతులు అద్భుతమైన సేవకులు, అద్భుతమైన బంగారం మీరు రాలేదు కానీ మీరు వస్తే చాలా బాగుంది. చాలా మంది విలువైన మాటలు ఈ గ్రామానికి అందించారు. దేవుడికి స్తోత్రం. నిజంగా మన స్థితి మనకి గతి ఏంటి? కానీ ఉన్నారా ఈ ఒబేదెదోము కుటుంబానికి ఆ గొప్పనిచ్చాడు. దేవుని స్తోత్రం. నాలుగోదిగా చూస్తే ఈ ఒబేదెదోము ఎందుకు అని చూసినట్లేదు ఒక మాట ఉందని నేను మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో 4 నుంచి 2 మాటలు. మొదటి దినవృత్తాంతాలు 26 ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసింది. అయ్యా 80 కుమారుల తర్వాత షెమయా జ్యేష్ఠుడు తర్వాత చదువుతా. 80 తర్వాత 8వ వాడు వారి కుమారుడైన షెమయాకు కుమారుడు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండిరి. తమ తండ్రి ఇంటి వారికి పెద్దలై షెమయా కుమారులు ఒత్తిని, రెఫాయలు, ఓబేదు, ఎల్జాబాదు, పరాజులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్య, ఒబేదెదోము కుమారులైన వీరి కుమారులను వీరి సహోదరులను 62. వారు తమ పరిచయకులు మంచి గట్టివారు. చాలుటయ్యా. దేవుడికి స్తోత్రం. ఒబేదెదోము దేవుని మందసాన్ని ఏమని చేర్చుకోవటానికి మొదట దేవుని చేత ఆకర్షించబడ్డాడు. రెండోదేమో ఒబేదెదోము ఏం చేశాడంటే చూడండి, మరి నాకెందుకులే అనుకోకుండా ఏమండి ముందుకు వచ్చాడు, చేర్చుకున్నాడు, చేయాల్సిన పరిచర్య అంతా చేశాడు. ఎవడే నష్టపోయాడు. దేవుని స్తోత్రం. నాకెందుకులే అనుకోలేదు. ఇక్కడ
ఇది నాది అన్నట్టుగా ఇంటి విధానాలు మార్చుకున్నాడు, కుటుంబ విధానాలు మార్చుకున్నాడు, మాట తీరులు మార్చుకున్నాడు, సెట్టింగ్లు మార్చుకున్నాడు. దేవుని మందస్తము 3 నెలలు ఇంట్లో ఉన్న ఒక్కరు కూడా చనిపోలేదు. దేవుడికి స్తోత్రం. అంటే ఓబేదేదోము ఎంత పరిశుద్ధంగా ఉన్నాడంటారు, భార్యాభర్తలు ఎంత నిక్కచ్చిగా ఉన్నారంటారు, పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉన్నారంటారు. దేవుడికి స్తోత్రం. యేసయ్య మన ఇంట్లోకి వచ్చాడు కాబట్టి మనం చాలా పరిశుద్ధంగా ఉంటే ఏమండి మేలు చేత ఇవ్వబడి మనం బ్రతుకుతాముగా. 4వది ఇలా బ్రతకడం ద్వారా ఏంటంటే ఓబేదేదోము పెద్ద ఉద్యోగస్తులాగా మందస్థానం పెట్టుకున్నాడా, ఎప్పుడు చూసినా తాళం వేసి పొద్దున పోయి సాయంకాలం వచ్చేవారు డ్యూటీకి వెళ్ళి శుభ్రంగా ఉండేది. ఇంకెప్పుడు చూసినా మందస్థానం పెట్టినప్పటి నుంచి ఖర్చు అయిపోతుందని ఆయనకి లేని తప్పలు ఉండడం ఉండదండి. మీకు అర్థమవుతుంది మాట. దేవుని స్తోత్రం. నువ్వు ఒబేదేదోముకి ఏం బాధ లేదు. ఒబేదేదోము మందసం ముందుకు ఖర్చు అయినందుకు సేవ వచ్చేందుకు ఏం బాధ లేదు. పక్క వాళ్ళు బాధపడిపోతారు కొంతమంది, అదేదో పెద్ద సాకారంలో ఉన్నట్టు. దేవుని స్తోత్రం. మన భక్తిని మనం సలుపుకుంటా ఉంటే కొంతమందికి పక్కోళ్ళకి ఎక్కడ లేని సలిచరాలు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి వారిని అస్సలు పట్టించుకోకుందుము గాక. ఆమె హల్లెలూయా. మన భక్తులు ఎదిగి సేవలో పరిచయంలో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కొంతమందిని అపవాది ఏజెంట్లుగా మన దగ్గర పంపుతాడు. ఏమన్నా ఏదో ప్రేమ వాళ్ళకు పోతారు, దొంగ ప్రేమలే. అలాంటి పట్టించుకోకూడదు. ఆయన సన్నిధిని చూస్తూ ముందుకు వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఐక్యం చదివినట్టుగా ఓబేదేదోముకి 80 కుమారులండి. హల్లెలూయా. 80 కుమారులు కూడా వారంట పరిచయంలోనే ఉన్నారంట. దేవుడికి స్తోత్రం. ఏమంటే వీళ్ళందరూ కూడా అక్కడ ఒకటి ఎవరంటే పరాక్రమశాలి. వీళ్ళు ఎవరంటే పరాక్రమశాలు. దేవుని పని చేయడంలో చాలా గట్టిగా ఉన్నారంట. దేవుడికి స్తోత్రం. ఏదో లేకపోతే యుఎస్లో కెనడాయో వెళ్ళిపోయాడండి, మరి లేకపోతే అక్కడ మా పెద్దోడికి నమ్మితే ప్రభు నమ్మిన మనల్ని ఎక్కడికో పంపక్కలేదు. దేవుని పనిలో ఉన్నంత సమృద్ధి, దేవుని పనిలో ఉన్నంత సంపద. ఎందుకంటే సంతుష్టమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. దేవుడికి స్తోత్రం. నువ్వు ఏ దేశంలో ఉన్నా పరిచయకు ఉపయోగపడిన పురుగు అయితే ఎవరికి కావాలి నువ్వు? ఆమె హల్లెలూయా. మన ఈ మధ్యన పాస్టర్ గారు, పోడూరు పాస్టర్ గారు మాకు సంబంధాలు తీసుకొస్తున్నారు. మా చర్చిలోకి తెలిసిన వాళ్ళు జబరాజ్ గారు సంఘానికి అబ్బాయి వెళ్తాడంటే హైదరాబాద్లో డేవిడ్ రాజు గారు పెద్ద కొడుకు సంఘం, అది ఓ సన్న పెద్ద కోసం చాలా మంచి చూడడు కుర్రాడు. 6 లక్షలు కెనడాలో 6 లక్షలు ఎవరికి ఉపయోగపడినాడు. అలాంటి చెప్పిన మాట ఏంటంటే 6 లక్షల్లో 60,000 ప్రతిరోజు దర్శనం బాగా పంపుతాడు. ఓకే, దేవుని స్తోత్రం. నువ్వు 6 లక్షలైనా 60 లక్షలైనా ఏమంటే దేవుడికి మనం ఏం చేయాలంటే కనపరచాలి. దేవుని స్తోత్రం. కేవలం దశభాగమే కాదు, హృదయంలో స్థానం ఇవ్వాలి, మన సమయంలో స్థానం ఇవ్వాలి, ఆ తర్వాత మన సంపాదన కూడా ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అసలు ఎందుకు ఇవ్వాలంటే మరి ఇచ్చినవన్నీ ఆయనే కదా. సమయం ఇచ్చినవాడు ఆయనే, సంపదించినవాడు ఆయనే, మనల్ని నిర్మించినవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఇదేదో బలవంతంగా కాదు. ఏమండి నేను కుర్రోడు మంచోడు అంటే ఇది ఒక్కటి చూడండి పాస్టర్ గారు. ఎవరైనా 6,000 ఎప్పుడు ఇస్తారు కానీ 60,000 ఎప్పుడు ఇస్తారు కానీ 6 లక్షలు కూడా ఇస్తున్నారంటే ఎంత ఏమనుకున్నారండి? ఇల్లు కనుక్కున్నాడంటే కెనడాలో కుర్రోడు అండ్ 3 లక్షలు దాకా పోతాయంట. 3 లక్షల్లో బతకడం చాలా కష్టం అంట. అయినా సరే దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకెళ్ళాడని చూడండి ఎంత నమ్మకంగా ఉన్నాడు. నమ్మకస్తులు దేవుడు నిజమే నమ్మకంగా ఉన్నాడు. మన ఓబేదేదోము నమ్మకస్తులు అంటారు కాదంటారా? నమ్మకస్తులు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవునికి చోటు ఇవ్వడం ద్వారా 4వది ఏంటంటే ఇంటిలో ఉన్న అందరం బిడ్డలు కూడా సేవలో పరిచర్యలో ఏమండి పరాక్రమశాలుగా గట్టివారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. టోటల్గా మొత్తం టీం ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ సాల్వేషన్ గాస్పెల్ టీం లాగా 62 మంది ఉన్నారంట. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. 5వదిగా ఆఖరి మాట ఏంటంటే ఒకప్పుడు ద్వారపాలకుడు, కానీ ఓబేదేదోము ఎలా మారాడు తెలుసా అండి? ఓబేదేదోము చూడండి పాఠకుడిగా మారాడు. హల్లెలూయా. చూడండి పాఠకుడిగా అంటే ఏంటంటే చదవటమా, చదివేవాడా? లేఖకుడు అంటే రాసేవాడు, పాఠకుడు అంటే చదివేవాడు అనుకున్నాను నేను. అంటే దేవుని ధర్మశాస్త్రం చదివేవాడిగా మారిపోయాడు. చదివేవాడిగానే కాదు కానీ తర్వాత ఈయన ఇంకా ఎలాగా దేవుడిని హెచ్చించాడంటే మాటలు ఎత్తేవాడిగా మారాడు. దేవుని స్తోత్రం. మనమంటే నాలాంటి గడ్డి గంటంగా పడేస్తారు కానీ కొన్ని సంఘాల్లో అందరూ కోయ నిలబెడతారండి. ఎవరు పడతారు ఎత్తరు. ముందు ఆ పాటని సరిగ్గా ఏంటంటే రిధంలో ఏమంటారు దాన్ని ఒక అయ్యా ఏ స్కేల్ ఎత్తారో ఆ స్కేల్ ఒకరు ఎత్తుతారు. తర్వాత వీళ్ళందరూ మోసుకుందని బాగా జాగ్రత్తగా తీసుకొని మడుగు దాడింటారు. దేవుని స్తోత్రం. కాబట్టి పాటలు ఎత్తడం అంటే మామూలు విషయం అండి. ఇరవై గారు మామూలు విషయం కాదు. ఏమండి ఆ స్కేల్లో, ఆ పిచ్లో, ఆ రేంజ్లో, ఆ గేర్లో, ఆ స్పీడ్ ఎంతమంది పాట అందం పోతుంది. అంటే పాట పాడేవారు పెద్ద విశేషం కాదు కానీ
ఆ మాటని స్టార్టింగ్ చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి. హల్లెలూయా. కాబట్టి పాటలు ఎత్తేవాడిగా కృపలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు సితారే కాదు, ఇంకా అనేక వాయిద్యాలు వాయించేవాడు. ఒకప్పుడు ద్వారపాలకుడు, కానీ ఈరోజు ఒబేదెదోము ఎంతగా దీవించబడ్డాడంటే దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక గాతువాడైన ఫిలిష్తీయుడైన అన్యుడని అనేక మంది పెద్దలు అంటారు. నిజమే. కాబట్టి అంచె దినాల్లో మనము కూడా అన్యులైన మనందరం ప్రభువులోకి వచ్చి ప్రభువు తెలుసుకున్న అందరం కూడా ఏమండి అందరిలాగా చూస్తూ మాకెందుకులే అనుకోకూడదు, కానీ ఏమండి ఇది నాది ఇది మాది అని మొదటి దేవుడి చేత ఆకర్షింపబడే వారంగా, రెండవది ఆయన్ను దేవుడి కోసం ముందుకు వచ్చి ఆయన్ని చేర్చుకుని పరిచయం చేసే వారంగా, ఏమండి మూడవదిగా అతని ఫ్యామిలీ వలె మన కుటుంబాలన్నీ దేవునికి దేవుని సంఘానికి సహకారులుగా ఉండేదిగా. దేవుని స్తోత్రం. అంటే అంత మాత్రమే కాదు, మన కుటుంబాలు దేవుని చేత వర్ధిల్లిగా ఉండాలని ప్రభు మాట్లాడిన కొద్ది మాటలు మనందరి వెనుకలో ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సందేశాన్ని ఇచ్చారు. మరి తక్కువ టైంలో ఎక్కువ వాక్యాన్ని